హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో వచ్చేసి ఎక్కువ బ్లౌజులు ఉన్నప్పుడు మీరు ఈ మెథడ్లో కట్ చేస్తారా ఎవరైనా? నాకైతే కామెంట్ చేయండి. వీడియో అయితే చివరి వరకు చూసి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, 3 బ్లౌజెస్ ఒకేసారి వేసి కట్ చేస్తున్నాను. ఆల్రెడీ ఒక 5 బ్లౌజులు ఒకే కస్టమర్వి ఒకేసారి వేసి కట్ చేశాను. ఇంకా 3 ఉన్నాయన్నమాట. ఇంకా 3 ఉంటే ఈ 3ంటికి కూడా మళ్ళీ మెజర్మెంట్స్ పెట్టాలా అంటే అవసరం లేదండి. మనం ఇందాక కట్ చేసిన బ్లౌజ్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొచ్చి దీనిపైన ప్లేస్ చేసుకొని మార్కింగ్ పెట్టేసి నీట్గా కట్ చేసుకోవచ్చు. ఒక మెథడ్ వచ్చేసి 3, 4 బ్లౌజులు ఒకేసారి వేసి కట్ చేయొచ్చు. లేదంటే ఈ విధంగా ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా ఒక బ్లౌజ్ మెజర్మెంట్స్తో పెట్టేసి కట్ చేసి మనం ఎలా ఉందో అలా మార్కింగ్ వేసేసుకొని ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇలా ఎన్ని వందల బ్లౌజులైనా కట్ చేసుకోవచ్చు. అంటే దీంట్లో మనకు ట్రిక్ ఏంటంటే ఒకే సైజు ఉండాలన్నమాట. ఇప్పుడు ఒక కస్టమర్ ఒక 10 బ్లౌజులు ఇస్తే ఈ విధంగా కట్ చేసుకోవచ్చు. ప్రతి బ్లౌజ్ మెజర్మెంట్స్ పెట్టాల్సిన అవసరం లేకుండా నీట్గా కట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా ఎంతమంది కట్ చేస్తారనేది కామెంట్ చేయండి. చాలామంది కట్ చేస్తూ ఉండొచ్చు. అందరికీ స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి ఏదో ఒక ఐడియా వస్తూ ఉంటుంది కదా, అంటే మనకి ఈజీ వేలో అయిపోయేటట్టుగా మనం ఆలోచిస్తూ ఉంటాము. అలాగే ఫిట్టింగ్ కానీ నీట్గా వచ్చేటట్టుగా చూసుకుంటూ ఉంటాం కాబట్టి ప్రతి ఒక్కరు కట్ చేస్తుండొచ్చు. నేను కూడా ఈ మెథడ్ వాడతానండి. ఒక 4, 5, 6 వరకు ఉన్నాయనుకోండి, ఒకదానిపైన ఒకటి వేసేసి ఒకేసారి కట్ చేస్తాను. ఒకే కస్టమర్ 10, 15 బ్లౌజులు ఇచ్చిందనుకోండి, అప్పుడు ఇలా ఒక 5 మెజర్మెంట్స్తో కట్ చేసిన మిగతావన్నీ ఇలా వేసేసి కూడా కట్ చేస్తూ ఉంటానన్నమాట. 2 రకాలుగా కట్ చేస్తాను. ఏ విధంగా కట్ చేసినా మనం మిస్టేక్ లేకుండా కట్ చేయాలి. చివరికి వచ్చేసరికి మనం కుట్టిన బ్లౌజ్ అనేది కస్టమర్కి నచ్చాలి. ఫిట్టింగ్ అనేది బాగుండాలి. అదొకటి కుదిరితే చాలు. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో కట్ చేస్తారు. నాదే రైట్ అని నేను చెప్పలేను, వాళ్ళది రైట్ అని వాళ్ళు చెప్పలేరు. ఒకరినొకరు నిందించుకోకుండా ముందుకు వెళ్ళాలి ఈ ఫీల్డ్లో వచ్చేసి. ఎందుకంటే ఎవరి స్టైల్ వాళ్ళది, ఎవరికి వచ్చిన మెథడ్లో వాళ్ళు కట్ చేస్తారు. మనం ఎలా కట్ చేసామా అనేది కస్టమర్ చూడదు. మనం ఎంత బాగా కుట్టించామా, వాళ్ళ బాడీ మీద బ్లౌజ్ ఎంత బాగా కూర్చుందా అనేది వాళ్ళకి కావాల్సింది. అంతే. మనం ఎలా కుట్టామా, కిందిది పైకి కట్ చేసామా, పైకి కిందికి కట్ చేసామా వాళ్ళకి అర్థం కాదు. కాకపోతే వాళ్ళకి ఫిట్టింగ్ అనేది నీట్గా రావాలన్నమాట. ఏ స్టైల్లో కట్ చేసినా కూడా వాళ్ళకి బాడీ మీద వేసుకున్నప్పుడు చిరాకు లేకుండా నీట్గా ఉండాలి. కొంతమంది స్టిచ్చింగ్ చేస్తారు, అంటే బ్లౌజ్ అనేది నీట్గా స్టిచ్చింగ్ చేసి ఇవ్వరు కదా, ఫ్రంట్ సరిగ్గా కూర్చోదు, బ్యాక్ సరిగ్గా కూర్చోదు, బ్యాక్ పైకి ఎక్కిపోతుంటుంది, ఫ్రంట్ టైట్గా ఉంటుంది. అలా సైడ్ కుట్లు అయిపోయింటే హ్యాండ్స్ పైకి సరిగ్గా రావు, కిందికి సాగిపోయినట్టుగా, కిందికి దిగిపోయినట్టుగా, షోల్డర్ దగ్గర ఉండకుండా జారిపోయినట్టుగా ఉంటే మనకి ఎవరికైనా కూడా, మనమైనా కూడా మనకు బాడీకి కానీ మనకు కంఫర్టబుల్గా ఉంటేనే ఏదైనా ఎక్కువసేపు వేసుకోగలుగుతాము, ఎక్కువ సార్లు వేసుకోగలుగుతాం. అది కంఫర్ట్ లేదనుకోండి మనం వేసుకోలేమన్నమాట. కంఫర్ట్గా ఉంటేనే వేసుకుంటాం. కాబట్టి వాళ్ళకి కంఫర్టబుల్గా ఉండాలి, వాళ్ళకి బాడీ తగ్గట్టుగా ఉండాలి, వాళ్ళకు మనం కుట్టిన బ్లౌజ్ అనేది ఇంకొంచెం వాళ్ళ అందాన్ని పెంచాలన్నమాట. ఖచ్చితంగా అండి, మనిషిని బట్టి, రూపురేఖలు బట్టి అందం వస్తుందంటే ఉండొచ్చు, కాకపోవచ్చు. కాకపోతే వేసుకునే బట్టని బట్టి కూడా ఉందాతనం అనేది పెరుగుతుందన్నమాట. కొంతమంది అంటారు, ఏమంటారంటే వేసుకునే జాకెట్ అనేది ఫిట్టింగ్ బాగా టైట్గా మంచిగా ఉండాలి, పాత చీర అయినా పర్వాలేదు, బ్లౌజ్ బాగుంటే ఎన్నిసార్లైనా వేసుకోవచ్చని వాళ్ళ ఫీలింగ్ అనమాట. నేను కొంచెం సామెత రూపంలో చెప్పాలంటే అది వేరేగా ఉంటుంది. గుల్లెడు సొమ్ములు లేకపోయినా పర్వాలేదు, గుత్తమ రవిగా ఉండాలని సామెత ఉండండి. ముసలి వాళ్ళు బాగా చెప్తుంటారనమాట, పెద్దవాళ్ళు. అలా మనం నీట్గా స్టిచ్ చేసి ఇవ్వడం కావాలి. చివరికి వచ్చేసరికి కస్టమర్కి మనం కుట్టిన బ్లౌజ్ అనేది నీట్గా ఉండాలి, వాళ్ళకి ఫిట్టింగ్ బాగుండాలి, వాళ్ళు 4 సార్లు వేసుకోగలగాలి. కానీ మనం కట్ చేసే విధానం అదా ఇదా అది వాళ్ళకి అనవసరం, వేరే టైలర్స్ కూడా అనవసరం ఈ విషయం అయితే. ఎందుకంటే ఎవరి స్టైల్ వాళ్ళది, ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు కట్ చేస్తారు. కొంతమంది ప్రతిదీ మెజర్మెంట్ చెక్ చేసుకొని టేప్ అసలు లేకుండా కట్ చేయలేరు. కొంతమంది సైజు బ్లౌజ్ ఇస్తే చాలు కట్ చేసి కుట్టేయగలిగే వాళ్ళు ఉన్నారు. కొంతమంది మనిషిని చూసి కుట్టే వాళ్ళు ఉన్నారు. కొంతమంది బ్లౌజ్లోంచి మెజర్మెంట్స్ తీసుకొని కుట్టే వాళ్ళు ఉన్నారు. ఎవరి స్టైల్ వాళ్ళది. వాళ్ళు కుట్టిన బ్లౌజెస్ కస్టమర్స్కి కుదురుతున్నాయా లేదా అనేది చివరికి కావాల్సింది. నా మెథడే కరెక్టు, తమ్మెల్స్ పెడుతూ ఉంటారు, నా స్టైలే కరెక్టు, నేను కుట్టేదే కరెక్టు, ఇలా కుట్టారంటే మీకు తిరుగుండదు, ఇలాగే స్టిచ్ చేయండి. ఎవరి స్టైల్ వాళ్ళకి గొప్పే, ఎవరి కటింగ్ వాళ్ళకి గొప్పే, ఎవరి విధానం వాళ్ళకి గొప్పే. వాళ్ళకి పని వస్తుందా లేదా, చేతి నిండా వర్క్ ఉంది కదా. ఎలా ఉంటుంది వర్క్? చేతి నిండా వర్క్ అంటే కరెక్ట్గా స్టిచ్ చేస్తున్నారు కాబట్టే వర్క్ ఉంటుంది. ఎన్ని బ్లౌజులు ఊరికే ఎవరు ఇవ్వరు కదా, మనం కరెక్ట్గా కుట్టిస్తేనే ఇస్తారు.
మనం ఏదో టైంపాస్కి వీడియోస్ చేసుకుందామని చెప్పేసి ఏదో బ్లౌజులు పెట్టేసి కట్ చేయట్లేదు. కస్టమర్ బ్లౌజ్ కట్ చేస్తూ చూపిస్తున్నాను నేనైతే నా వరకైతే. కాబట్టి ఎవరి స్టైల్ వాళ్ళది. ఒకరు కటింగ్ని ఒకరు నిందించుకోకుండా ముందుకు వెళ్ళిపోవాలి. యూట్యూబ్లో టాపిక్ ఎక్కడ మొదలుపెట్టి ఎక్కడికో వెళ్ళినట్టుంది. కానీ బ్లౌజులు ఎలా కట్ చేసినా కుదరడం కావాలి మనకి, కస్టమర్కి కుదరాలి. అది చివరికి వచ్చేసరికి నేనైతే చూడండి, మీరు వీడియో స్టార్టింగ్ నుంచి చూసే ఉంటారు. ఎక్కువ బ్లౌజెస్ ఉన్నప్పుడు ఈ విధంగా కూడా కట్ చేస్తాను. ఈ విధంగా కూడా ఈ స్టైల్లో కూడా కట్ చేస్తాను. ఒక బ్లౌజ్ కట్ చేసుకొని పైన వేసేసుకొని మిగతావన్నీ కట్ చేస్తూ ఉంటారనమాట. ఇలా ఉంటుంది. సీజన్లో ఇది మంచిగా ఉపయోగపడుతుందండి. కొంతమంది పేపర్ ముందుగా కట్ చేసి పెట్టుకొని కస్టమర్ వచ్చినప్పుడు ఆ పేపర్లో మెజర్మెంట్స్ పెట్టేసి కట్ చేస్తుంటారు. అది మాత్రం చేయకండి. ఎందుకంటే బాడీలో చేంజెస్ ఖచ్చితంగా వస్తూ ఉంటాయి. మనిషికి ఖచ్చితంగా మార్పు అనేది జరుగుతూ వస్తుంది. కాబట్టి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వేసుకునే బ్లౌజ్తోనే కట్ చేయండి. ఎప్పుడో 3 నెలల కిందో 4 నెలల కిందో కస్టమర్ రెగ్యులర్గా వస్తుందని కట్ చేసి పెట్టాము, అది పెట్టి కట్ చేసి కుడతామంటే మాత్రం రిమార్కులు వస్తాయి ఖచ్చితంగా. అలా మాత్రం స్టిచ్ చేయకండి. ఎప్పటి కొలితే అప్పుడే. కొంతమంది పాత బ్లౌజ్ తీసుకొచ్చి కుట్టమంటారు. అలా తీసుకోకండి. రెగ్యులర్గా వేసుకునే బ్లౌజ్ ఇవ్వమనండి. ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి, సర్చ్ చేస్తాను. కానీ మీరు నిన్న మొన్న రెగ్యులర్గా వేసుకునే బ్లౌజే ఇవ్వండి అని చెప్పి అడిగి మరీ తీసుకోండి. కొంతమంది అలాగే చేస్తారు. మనం ఇది వేసుకోవట్లేదు కదా, సైజుకు ఉంటుందిలే అని ఇచ్చేసి బ్లౌజు పాడైపోతే మన మీద నింద వేస్తారనమాట. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అడగాలి కస్టమర్ని, మీరు ఇది రెగ్యులర్గా వేసుకుంటున్నారా లేకపోతే పాత బ్లౌజ్ ఇస్తున్నారా అని అడగాలి. అడిగిన తర్వాతే కట్ చేయాలన్నమాట. నాకు ఇలాంటి అనుభవాలు చాలా జరిగాయి కాబట్టి చెప్తున్నాను. ఒక ఆవిడ పాత బ్లౌజ్ ఇచ్చేసి పట్టన్ బ్లౌజ్ ఇచ్చేసి స్టిచ్చింగ్ చేయించుకొని డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిందండి, పట్టట్లేదని. అందుకే చెప్తున్నాను. తీరా వచ్చేసి 1000 రూపీస్ పైన అయిందనమాట. 1200 అలా అయింది. అమౌంట్ ఇవ్వండి అంటే, మీరు కుట్టిన బ్లౌజులు నాకు సెట్ అవ్వలేదు, నేను ఇవ్వను, నాకు అస్సలు పట్టట్లేదని చెప్పింది. అలా ఎలా పట్టదు, మరి అంత దారుణంగా ఎందుకు కుడతాం, ఎన్ని బ్లౌజులు కుడుతున్నాం కదా అని చెప్పేసి సైజ్ బ్లౌజ్ తెప్పించి, మేము కుట్టిన బ్లౌజులు తెప్పించి వాళ్ళ ఊరు వాళ్ళంటే వాళ్ళ ఊరే ఇద్దరు వస్తారు, వాళ్ళిద్దరు ముందే వేసి చూస్తే ఆ సైజు బ్లౌజ్ అసలు మోచేతి వరకు కూడా ఎక్కట్లేదనమాట. అలా ఉంది పరిస్థితి. ఏంటి ఇలాంటి బ్లౌజ్ ఇచ్చి నన్ను నిందిస్తున్నావు అంటే, లేదు ఇది నాకు కరెక్ట్గా అవుతుండే అని చెప్పేసి మొత్తానికైతే నాకు 1200 రూపాయలు అయితే పోయాయండి. ఇవ్వలేదు ఇంకా. నా మీద నింద వేసి వెళ్ళిందనమాట, నేనే కరెక్ట్గా కుట్టలేదని. ఇప్పుడు ప్రజెంట్గా ఏం జరిగిందంటే, తన తప్పు ఒప్పుకోకపోగా డబ్బులు ఇవ్వకపోగా నా దగ్గరికి రావడం మానేసింది. నా డబ్బులు పోయాయి, తను రావడం మానేసింది. సరే పోతే పోయింది, మళ్ళీ రాకుండా ఉంది కదా అనుకున్నాను. కానీ రీసెంట్గా వేరే వాళ్ళతో బ్లౌజెస్ పంపిస్తుంది అనమాట. అంటే తనవని చెప్పకుండా పంపిస్తుంది. ఏం చేస్తాం, ఇంకా తప్పదు కదా, మనం కూర్చుందే కుట్టడానికి, కుట్టివ్వాల్సిందే. ఇంకా ఆమె వస్తే నేను కుట్టను, ఈమె వస్తే నేను కుట్టను అంటే కుదరదు కదా. ఆమె రావడానికి మొహం లేకపోయినా వేరే వాళ్ళతో పంపించేసి ఇప్పుడు మాత్రం అమౌంట్ కరెక్ట్గా పంపించేస్తుంది. అంటే తను రావట్లేదు కదా, వేరే వాళ్ళతో పంపిస్తుంది. కాబట్టి ఇలాంటి సమస్యలు ఉంటాయి. ఖచ్చితంగా కస్టమర్ని అడగాలి. బ్లౌజ్ ఇచ్చినప్పుడు మీరు రెగ్యులర్గా వేసుకుంటున్నారా లేదా దీన్ని అని అడిగిన తర్వాతే మిగతా బ్లౌజులు కట్ చేసి కుట్టండి. కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి, లేకపోతే కస్టమర్ చాలా తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటివి ఉంటాయి. ఎలా కట్ చేసినా మనం కుట్టే విధానం బాగుండాలన్నమాట. వీడియో నచ్చిందా మీకు, యూజ్ అయిందా? యూజ్ అయితే లైక్ ఇచ్చి వెళ్ళండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్.